వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ మన యోగ సూత్రాలో కృష్ణ గారు ఏ ఆసనం నేర్పించబోతున్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు సాలంబ సర్వాంగాసనము. ఈ సాలంబ సర్వాంగాసనంలో మనము ఈ యొక్క బ్లాక్ని ఉపయోగించి ఆసనం చేస్తున్నాము. సాలంబ అంటే ఎలాంటి సపోర్ట్ తీసుకోకుండా అన్నమాట. అయితే ఈ సాలంబ సర్వాంగాసనంలో మన చేతులు యాక్చువల్గా స్ట్రైట్గా ఉండాలి. అయితే నేను ఆ విధంగా చేయకుండా ఇక్కడ మనము బ్లాక్ని సపోర్ట్గా తీసుకుంటూ ఈ సాలంబ సర్వాంగాసనము చేయడానికి ప్రయత్నిస్తున్నాము. సాలంబ సర్వాంగాసనంలో కంప్లీట్గా చేయకుండా కేవలం ఒక స్టేజ్లోనే మనము ఈ ఆసనంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. సర్వాంగాసనం ఎప్పుడు చేయాలి? అన్ని స్టాండింగ్ ఆసనాలు, నిలబడి చేసే ఆసనాలు, పొట్టపై చేసే ఆసనాలు, కూర్చొని చేసే ఆసనాలు చేసిన తర్వాత వీపుపై పడుకొని చేసే ఆసనాలను చేస్తాము. అప్పుడు మనము లాస్ట్లో సర్వాంగాసనం చేస్తాము. సర్వాంగాసనం చేసిన తర్వాత కేవలం 3 ఆసనాలే ఉంటాయి. ఒకటి హలాసనము, రెండోది మత్స్యాసనము, మూడోది శవాసనము. అంతే, ఇంకా ఏమీ చేయకూడదు. కావాలంటే నార్మల్గా స్పైనల్ ట్విస్ట్ చేయవచ్చు, దానికంటే ఎక్కువగా ఆసనాలు చేయకూడదు. అయితే ఇది మనము ఆహారం తిని లాస్ట్లో స్వీట్ తింటాం కదా, ఆ విధంగా అన్నమాట లాస్ట్లో రావాలి. ఈ ఆసనము చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ఎలాంటి ప్రిపరేషన్ చేయాలో చూద్దాము. ముందుగా వీపుపై పడుకోవాలి. ముందుగా మనము వీపుపై పడుకోవాలి. ఇలా వీపుపై పడుకునే ముందు మన టీషర్ట్ని బాగా టక్ చేసుకోవాలి. ఈ విధంగా మోకాలని కొద్దిగా ఫోల్డ్ చేసి ఉండండి. ఇలా కొంత సమయం పాటు ఉండడం వలన మన వెన్నుముక్క చాలా స్ట్రైట్గా అవుతుంది. ఇప్పుడు మనము పృష్ఠ భాగాలను పైకి లేపుదాము. కొంత సమయం పాటు ఇలా పృష్ఠ భాగాలను పైకి లేపండి. తొడలని బాగా దగ్గరగా తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ నెమ్మదిగా కిందికి వచ్చేయండి. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. శ్వాస తీసుకోవడము, వదిలేయడము. కిందికి వచ్చేసి ఇప్పుడు మనము నెమ్మదిగా సర్వాంగాసనంలో వెళ్ళాలి. 2 కాళ్ళని స్ట్రైట్గా చేయండి. అలా చేస్తూ ఆ 2 కాళ్ళని మన తల వెనకాల వైపు చేస్తూ ఇలా పృష్ఠ భాగాలను పట్టుకోవాలి. పట్టుకుంటూ నెమ్మదిగా ఇలా సర్వాంగాసనం చేయాలి. అయితే నేను నా కాళ్ళని కొంచెం బెండ్ చేసి పెడుతున్నాను, టిల్ట్ చేసి పెడుతున్నాను. ఇలా యాక్చువల్గా సర్వాంగాసనం ఇలా కాకుండా ఈ విధంగా చేస్తాము. అలా చేయకుండా ఈ విధంగా చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఇలానే ఉండండి. తలలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. ఛాతీలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. పొట్ట కండరాలను లోపలికి బిగించాలి. నడుములో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా చేతులని ఇలా సపోర్ట్ చేయండి. నడుము కండరాలని
ఈ యొక్క వీపు కండరాలని యాక్టివేట్ చేస్తూ పైకి రావడానికి ప్రయత్నించాలి. ఈ ఆసనం చేసేటప్పుడు ఎంత ఏదైనా కానీ మనము కుడివైపు ఎడమవైపు తలని చేసి చూడకూడదు. అలా చేయడం వలన మన మెడలో ఉండే స్పైనల్ కార్డ్ తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ యొక్క చెక్క ముక్కని తీసుకొని ఇలా చేతులతో పట్టుకుంటున్నాం. ఈ చెక్క ముక్కని ప్రెస్ చేస్తూ కాళ్ళని ఎంత స్ట్రైట్ జరగలుగుతారో అలా చేయండి. నేను ఈరోజు ఇంతే ఆపుతాను, ఇంతకంటే స్ట్రైట్గా వెళ్ళను. ఇది ఇంత స్టేజ్ వరకు కూడా బిగినర్స్ రాగలిగితే చాలా మంచిది. ఇది సర్వాంగాసనం కాదు, విపరీతకరణి అని కొంతమంది అనవచ్చు. విపరీతకరణి ఇంకా ఇలా ఉంటుంది, చాలా కిందికి రావాలి. అలా చేయకుండా సర్వాంగాసనం లాగా మన లోవర్ బ్యాక్లో ఉండే మసిల్స్ ఎంగేజ్ చేస్తూ నేను ఇలా బ్లాక్ని పట్టుకున్నాను. ఇక్కడ ఏం సపోర్ట్ తీసుకుంటున్నాను, ఏమి సపోర్ట్ తీసుకోవటం లేదు, బ్లాక్ని ప్రెస్ చేస్తున్నాను. బ్లాక్ని ఇలా ప్రెస్ చేయడం వలన ఏమవుతుంది, బ్లాక్ని ఇలా ప్రెస్ చేయడం వలన మన పొట్టలో ఉండే కండరాలు బాగా ఇక్కడ యాక్టివేట్ అవుతున్నాయి. ఇలా ఆ పొట్టలో ఉండే కండరాలు యాక్టివేట్ అవ్వడం వలన వాటి సపోర్ట్తో బ్యాక్ స్ట్రాంగ్ అవుతుంది. ఆ బ్యాక్ స్ట్రాంగ్ ఉండడం వలన కాళ్ళని ఇలా పైకి చేయగలుగుతున్నాము. ఇలా కొంతవరకు సమయం ఉండి మోకాళ్ళని బెండ్ చేయండి, నడుముని ఇలా సపోర్ట్ చేయండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. పొట్టని లోపలికి బిగించండి. అలా చేసి నెమ్మదిగా వర్టిబ్రే మన లోవర్ బ్యాక్ని కిందికి తెచ్చేసి ఇలా పడుకోవాలి. కొంత సమయం పాటు సర్వాంగాసనం ఈ విధంగా చేసిన తర్వాత కళ్ళని మూసివేసి ఇక్కడే రిలాక్స్ అవ్వండి. శ్వాసని తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడే ఉండాలి. ఇప్పుడు మనము మత్స్యాసనం చేయబోతున్నాము. సర్వాంగాసనం తర్వాత హలాసనము, హలాసనం తర్వాత మత్స్యాసనం కంపల్సరిగా చేయాలి. కాబట్టి మనము ఇప్పుడు ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి కింద చేతులను పెట్టేసి కాళ్ళని సూటిగా చేసి ఈ విధంగా మత్స్యాసనం చేద్దాము. మత్స్యాసనాన్ని కౌంటర్ ఆసనంగా ఉపయోగించుకుంటున్నాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండండి. అలా ఉండి పైకి వచ్చేసి నెమ్మదిగా ఈ విధంగా మనము కిందికి వచ్చేయాలి. ఇలా మత్స్యాసనం చేసిన తర్వాత మనము శవాసనంలోనే వెళ్ళాలా, ఇంకా ఏమైనా చేయవచ్చా? మీరు కావాలంటే మోకాలను ఫోల్డ్ చేసి అటు ఇటు ట్విస్ట్ చేయవచ్చు. కానీ నాకైతే ఇలా చేసిన తర్వాత శవాసనంలో వెళ్ళాలని అనిపిస్తుంది. కావాలంటే మెడని అటు ఇటు అనుకోవచ్చు. దీంతో మెడలో ఉండే ఇబ్బంది అంతా వెళ్ళిపోతుంది. దాని తర్వాత పాదాలను దూరంగా చేసి ఈ విధంగా రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనాన్ని నేను కూడా కృష్ణ గారితో కలిపి ట్రై చేస్తున్నాను. మమ్మల్ని చూసి మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు సర్వాంగాసనము. మనము నెమ్మదిగా ప్రాణాయామం స్టార్ట్ పెట్టి ఈ సర్వాంగాసనంలో వెళ్తే చాలా మంచిది. సర్వాంగాసనము మనము భోజనం చేసిన తర్వాత స్వీట్ ఎలాగైతే తింటామో లాస్ట్లో, ఆ విధంగా మనము సర్వాంగాసనం కూడా ఆసనాలలో ఎండ్లో చేయాలి.
సర్వాంగాసనం చేసిన తర్వాత ఇంకా 2 ఆసనాలు కంపల్సరిగా చేసి దాని తర్వాతే మనము శవాసనంలోకి వెళ్ళాలి. కాబట్టి సర్వాంగాసనాన్ని మన ఆసనాల ప్రక్రియలో ముందు మధ్యలో రాకుండా చూసుకోవాలి. సర్వాంగాసనము అన్ని పాస్చర్స్లో అమ్మ లాంటిది. అంటే ఈ యొక్క పాస్చర్ అమ్మలాగా మనని కామ్ చేస్తుంది, మన పర్సనాలిటీని పై చాలా ప్రభావం చూపిస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. ఈ యొక్క ఆసనము ఇన్వర్షన్ కాబట్టి స్త్రీలు నెలసరి సమయంలో చేయకూడదు. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈ యొక్క ఆసనము చేయకూడదు. ఇవాళ రేపు చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్వర్షన్స్ చేస్తున్నారు, కానీ మంచిది కాదండి. అయితే ఇలాంటి ఆసనము చేయడానికి మనము ఏం చేయాలి? ముందుగా బ్యాక్ని స్ట్రైట్ చేసి ఇక్కడ కూర్చుందాము. ఇట్లా కూర్చొని మనము శ్వాస ప్రక్రియపై మన ధ్యానాన్ని కేంద్రీకరించుతాము. మన ఛాతీపై చేతిని పెట్టేసి ఎలా శ్వాసని తీసుకుంటున్నామో, ఎలా శ్వాసని వదిలేస్తున్నామో దానిపై ధ్యానాన్ని కేంద్రీకరించండి. శ్వాస తీసుకుంటూ ఛాతీని పొట్టని ఎక్స్పాండ్ చేయండి. ఛాతీని పొట్టని రిలాక్స్ చేస్తూ శ్వాసని ఎక్సేల్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ ఎక్స్పాండ్ చేయండి, ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ చేయండి. ఈ విధంగా కొన్నిసార్లు మీ శ్వాసని తీసుకోవడము వదిలేయడము 2 చేస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా వీపుపై పడుకోండి. వీపుపై పడుకొని మోకాల్ని ఫోల్డ్ చేద్దాము. ఇలా చేసిన తర్వాత మన గ్లూట్స్ భాగాన్ని, పృష్ఠ భాగాలని పైకి చేద్దాము. ఇలా పృష్ఠ భాగాలని పైకి చేసినప్పుడు తొడలని దగ్గరగా తెచ్చేసి ఇలానే ఉండాలి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. నెమ్మదిగా కిందికి వస్తూ మళ్ళీ పైకి వెళ్ళాలి. ఈ విధంగా మన నడుము తొడ భాగాలని యాక్టివేట్ చేసుకొని కిందికి వచ్చేసి నెమ్మదిగా 2 కాళ్ళని 90 డిగ్రీలు పైకి లేపండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఇలా ఇక్కడ కొంత సమయం పాటు ఉంటూ నడుములని సపోర్ట్ చేస్తూ పృష్ఠభాగాలని పైకి చేస్తూ సర్వాంగాసనంలో వెళ్దాము. ఇలా కొంత సమయం పాటు సర్వాంగాసనంలో ఉండండి. సర్వాంగాసనంలో మన తలని ఎడమవైపు కుడివైపు చెయ్యరాదు. అలా చేసినట్టయితే స్పైనల్ కార్డ్ ఇక్కడ తెగిపోయి మనకు చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. తెగిపోకున్న ఆ యొక్క స్పైనల్ కార్డ్ వీక్ అయిపోయి మనకు చాలా విధాల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి.
అలా చేస్తూ నెమ్మదిగా కిందికి వచ్చేయాలి. ఇప్పుడు మనము ఇదే ఆసనాన్ని బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. మళ్ళీ సర్వాంగాసనంలో వెళ్ళండి. సర్వాంగాసనంలో కొంచెం మోకాలని బెండ్ చేస్తూ కాళ్ళని కిందికి చేసి పెట్టండి. ఎందుకు? పైకి చేసినప్పుడు నడుముకి చాలా సపోర్ట్ అవసరము. ఇప్పుడు మనం సపోర్ట్ని తీసేసి సాలంబ సర్వాంగాసనం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. సాలంబ అంటే ఏమీ సపోర్ట్ ఉండకూడదు, కానీ అలా చేయడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి మనము బ్లాక్ని చేతులతో పట్టుకుంటున్నాము. ఒక్క చేతిని తల వెనకాల తీసుకెళ్ళండి. బ్లాక్ని గట్టిగా పట్టుకుంటూ ఈ విధంగా సర్వాంగాసనంలో ఉండాలి. ఎవరైతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో ఆ విధంగా ఈ ఆసనాన్ని చేయాలి. కొంతమంది కాళ్ళని స్ట్రైట్గా చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ వెన్నుముకలో అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. కొంతమంది ఈ విధంగా చేయగలుగుతారు, పర్వాలేదు. అయితే ఏమి సపోర్ట్ లేకుండా ఇక్కడ మనం చేస్తున్నాము, అది ముఖ్యము. ఇక్కడ కొంత సమయం పాటు ఉండవచ్చు. దాని తర్వాత మోకాళ్ళని ఇంకా బెండ్ చేసేయండి. బెండ్ చేసి చేతుల సపోర్ట్ తీసేసి కాళ్ళని పట్టుకొని బయటికి వచ్చేసేయండి. ఇదే సాలంబ సర్వాంగాసనము. బ్లాక్ని ఎప్పుడైతే ఈ విధంగా హస్తం యొక్క మధ్య భాగం నుంచి పట్టుకొని ప్రెస్ చేస్తున్నామో దాంతో ఏమవుతుంది, మన కోర్ బాగా ఎంగేజ్ అవుతుంది. పొట్టలో ఎంగేజ్మెంట్ బాగా పడుతుంది. అలా పొట్ట కోర్ ఎంగేజ్మెంట్ చేయడం వలన నడుము బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఈ పొట్ట, కోర్ ఇంకా నడుము స్ట్రాంగ్గా ఉండడం వలన మనము కదలకుండా కాళ్ళని గాలిలో అలా పెట్టగలుగుతున్నాము. ఇది ఇక్కడ యూస్ చేసే ప్రక్రియ. చూసారుగా, ఈ ఆసనం పేరు సాలంబ సర్వాంగాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేయబోతున్నాం. ఈ ఆసనం చేయడం వల్ల ముఖ్యంగా మనలోని స్ట్రెస్ తగ్గుతుంది, కోర్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది, అలాగే పొట్ట భాగంపై మంచి స్ట్రెచ్ లభిస్తుంది, కాళ్ళకి చాలా మేలు చేస్తుంది, నడుము చాలా ఫ్లెక్సిబుల్ గా కూడా అవుతుంది, మరియు కాళ్ళల్లో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. ఇలా ఆసనం చేసిన తర్వాత నెమ్మదిగా కాళ్ళని సూటిగా చేసేయండి. బ్లాక్ని పక్కకు పెట్టేసేయండి. మెడని చెరో వైపు తిప్పవచ్చు, నెమ్మదిగా తిప్పవచ్చు. అలా తిప్పేసి మత్స్యాసనాన్ని కంపల్సరీగా చేయాలి. పాదాలను దగ్గరగా పెట్టేసి తొడల కింద చేతులని పెట్టేసి మోచేతులని వీపు కింద తీసుకెళ్తూ తలని పైకి చేయండి. మోచేతులని కింద ప్రెస్ చేయండి. అలా కాళ్ళ వేళ్ళని చూసి మెడని ఆర్చ్ చేస్తూ ఈ విధంగా మత్స్యాసనం చేయాలి. మత్స్యాసనం చేసేటప్పుడు కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగాలి. తొడలని గట్టిగా దగ్గరికి కంప్రెస్ చేయండి. ఇలా మత్స్యాసనంలో కూడా కొంత సమయం పాటు ఉండి తలని పైకి చేసి కాళ్ళ వైపు చూస్తూ కిందికి వచ్చి పడుకోండి. శవాసనంలో వెళ్ళాలి. ఈ విధంగా మీరు ఈ సర్వాంగాసనం చేసి రిలాక్సేషన్ని పొందగలుగుతారు. ఇలా ఈ ఆసనానికి కౌంటర్ చేయడం వల్ల కాళ్ళు మరియు నడుములోని కండరాలు బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతాయి. ఇవాళ మన ఎపిసోడ్లో కృష్ణ గారిని మనం అడగబోయే క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారి మాటల్లోనే విందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. అలానే మెడలో స్పాండిలోసిస్ ఉన్నవాళ్ళు, సయాటికా పెయిన్ ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. స్త్రీలు నెలసరి సమయంలో ఈ ఆసనం చేయకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరికైతే కాళ్ళు భుజాలు బలహీనంగా ఉన్న వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా ఈ ఆసనం చేయకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా చూస్తూ మీరు ఆసనం చేసినట్టయితే మన స్ట్రెస్ లెవెల్స్ చాలా 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 తక్కువగా అవుతాయి. చూసారుగా, ఇవాళ మన ఎపిసోడ్లో సాలంబ సర్వాంగాసనం ఎలా చేయాలో
ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలన్నీ పొందండి. సో వ్యూవర్స్, ఇది ఇవాళ మన యోగ సూత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఆసనంతో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.